అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. విజయకిరణ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ముందుగా మీ యువ నాయకులు మంత్రి నారా లోకేష్ ఏంటి విపరీతంగా చెప్పబెట్టకుండా రహస్యంగా విదేశీ యాత్రలు చేస్తున్నారంట, అది కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారట. తాజాగా వస్తున్న కథనాలు ఇవే. సో ఏంటి మరి దాని వెనకాల ఉన్న కథ, రహస్యం ఏంటి అసలు? వీళ్ళు కొంత బురద బకెట్లో తీసుకొస్తారంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలవాటు. బకెట్ తీసుకొచ్చి బకెట్లు బురద పోసేస్తారు. తెలుగుదేశం పార్టీ కూటమి నాయకుల మీద పోసేస్తారు, మేము కడుక్కోవాలి. సార్ ఇప్పుడు గతంలో ఏమన్నారు? పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రజాధనం దుర్వినియోగం చేసి దరిదాపుగా 150 కోట్ల రూపాయలు ఇప్పటివరకు వాళ్ళ పర్యటనలకి, వాళ్ళ ప్రైవేట్ జట్లకి అయింది అనేటువంటి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడితో పాటు వాళ్ళ ఛానల్లో కూడా, సోషల్ మీడియా ఆ బ్లూ ఛానల్లో కానీ లేదు వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కానీ ప్రజాధనం దుర్వినియోగం చేసేస్తున్నారు, కోట్ల రూపాయలు అక్కడ ఎక్కుతున్నారు, ఇక్కడ దిగుతున్నారు, టీకి అక్కడికన్నా అంటే వాళ్ళ అధికార ప్రతినిధులు అనేక మంది విపరీతంగా దాడి చేసినటువంటి పరిస్థితి. తీరా చూస్తే ఏట్రా వాస్తవం ఏంటంటే వాళ్ళ పర్యటనలు మొత్తం వాళ్ళ సొంత డబ్బులతో పర్యటనలు అన్ని కూడా జరిగినాయి. వాళ్ళ చాపర్ ఛార్జెస్ మొత్తం కూడా వాళ్ళే పే చేసుకున్నారు. ఇది నేను చెప్పింది కాదు. ఒక ఆర్టీఐ యాక్టివిస్టు ఎవరెవరు ఎంత చేశారనేటువంటి దాంట్లో వాస్తవాలు బయటకు వచ్చినాయి. అంటే ఏంటి, ఇక్కడ బాధ్యత గల ప్రభుత్వం, ఆ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత నిధులు కోట్ల రూపాయల పేద ప్రజలకి రైతులకి దానం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత చిలకలూరుపేటలో 25 లక్షల రూపాయలు పెట్టి కంప్యూటర్ల పిల్లలకి ఆ రోజు వెళ్తే అక్కడ కంప్యూటర్లు ఇవ్వని ల్యాబ్ కోసం అని చెప్పి ఇవాళ చెప్పాడు 2 రోజుల్లో కంప్యూటర్లు ఇన్స్టాల్ చేసేటువంటి పరిస్థితి. అటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ గారి గురించి, చంద్రబాబు గారి గురించి ఈ విధంగా చిల్లర మాటలు మాట్లాడితే వాళ్ళ కుటుంబంతో ఒక పర్యటన ఒక 3 రోజులు 4 రోజులు వాళ్ళు వెళ్తే దానికి వీళ్ళు ఏదో భయంకరమైన చెలవలు పలవలు చేసి ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తా ఉన్నారంటే మీరు చూశారు. గతంలో ముఖ్యమంత్రి కానీ లేదు మంత్రులు కానీ ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పనిచేస్తూ కనపడ్డ పరిస్థితి లేదు. కానీ ఈ రోజున బాధ్యతతో అనేకమైనటువంటి దేశాలు తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తా ఉంటే చిల్లర మాటలు, చేతకాని మాటలు, దిగజారుడు మాటలు మాట్లాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతకంటే దిగజారటం ఇక లేదు అనేది అప్పుడు మళ్ళీ మేము ఇంతకంటే దిగజారగలం అని చెప్పి మరీ నిరూపించుకున్నటువంటి దిగజారిపోయినటువంటి మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. 3 రోజులు 4 రోజులు కుటుంబంతో కూడా గడపటాన్ని కూడా చిలవలు పలవలు చేసినటువంటి వీరి దౌర్భాగ్యతనానికి, దివాలా కోరుతనానికి ప్రజలే బుద్ధి చెప్తారు. అంటే మీరేమో పెట్టుబడులు తీసుకొచ్చారు అది అంటున్నారు, వాళ్ళేమో అదాని డేటాబేస్ సెంటర్నే గూగుల్ డేటాబేస్ సెంటర్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. అంటే అదే ఇప్పుడు మనకి చేత కాలేదనుకోండి, చేతకాని వాళ్ళు, చావలేని వాళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దమ్ముండోళ్ళు పని చేసి చూపిస్తా ఉన్నారు. గూగుల్ డేటా సెంటర్ రాకూడదు అన్నారు, దానివల్ల కరెంట్ అంతా పోయిద్ది అన్నారు, నీళ్ళు అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ప్రజల యొక్క ల్యాండ్లు తీసుకుంటారని బెదిరించారు. తీరా చూస్తేనేమో గూగుల్ సెంటర్ మేమే తీసుకొచ్చామని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అదాని పేరే లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతలో మీటింగ్ పెట్టి అదాని గారి పేరు ఏదని అడుగుతా ఉన్నారు. ఏం మాట్లాడుతూ ఉన్నారు? వాళ్ళకు ఒక స్టాండ్ లేదు, ఒక విధానం లేదు, ఒక కన్సిస్టెన్సీ లేదు. కాబట్టి మేము చాలా బాధ్యతగా ప్రవర్తిస్తున్నటువంటి మా నాయకులు అటు లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. డబ్బులకు సంబంధించినటువంటి అంశాల్లో వాళ్ళ ప్రయాణాలకు సంబంధించి వాళ్ళే ఖర్చు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికన్నా మీ దిగజారు రాజకీయాలు ఆపేయాలని చెప్పి మాత్రం విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత ఇదే విధంగా మీరు కంటిన్యూ అయితే మీరు మీ రీతిలోనే మేము సమాధానం చెప్పాల్సి వస్తుంది. సో ఇంకా అంటే ఈ ఫ్లైట్ ఎక్స్పెన్సెస్ అనేవి వీళ్ళు సొంతగా పెట్టుకున్నారు అంటారు. 100కి 100 రూపాయలు. మరి మీ మీడియాలో ఎలా వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా 222 కోట్ల రూపాయలు కేవలం ఆయన ఫ్లైట్ ఖర్చులకి అయినాయి అని చెప్పేసి అంటారు. అంటే ఒకటండి, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే వాళ్ళు కళ్ళకు గంతలు కట్టుకొని ఎదుటోళ్ళు గుడ్డోళ్ళు అంటారు. అది వాళ్ళకి అలవాటు. నేను చెప్తా ఉన్నా, గుంటూరు సంబంధించినటువంటి తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర నుంచి తెనాలి మహా ఉంటే 7 కిలోమీటర్లు, 8 కిలోమీటర్లు లేదా 15 కిలోమీటర్లు, 25 కిలోమీటర్లు ఉంటుంది. ఇటు మన అమరావతి వెళ్ళడానికి ఎంత దూరం ఉంటుంది? అమరావతి వెంకటపాలెం అటు 6-7 కిలోమీటర్లు. సరే, ఏదైనా సరే బిట్వీన్
20 కిలోమీటర్స్ Radius, రేంజ్లోనే. అవును. 20 కిలోమీటర్స్ రేంజ్కి కూడా హెలికాప్టర్లో వెళ్ళి నేను అడుగుతా ఉన్నాను, నేను సవాల్ చేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు సొంత నిధులతో ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పర్యటనలు ఆయన డబ్బులతో చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటే రమ్మనండి చెప్పమని. ప్రభుత్వ ఎక్స్పెన్సెస్ A to Z ప్రభుత్వ ఎక్స్పెన్సెస్. ఆయన లండన్ వెళ్ళినప్పుడు కూడా ఒక రోజంతా మాయమైపోయారు. దానికి ఎవరు సమాధానం చెప్తారు? అంటే అప్పుడు కూడా మీరు బ్యాగులు మూటలు సంచులు వేసుకొని డబ్బులు దాచుకోవడానికి వెళ్ళారా? ఏం మాట్లాడుతూ ఉన్నారు? మాట్లాడేదానికి ఒక అర్థం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు పర్మిషన్ తీసుకొని ఊరు దాటి వెళ్తా ఉన్నారు. మాకు ఆ పరిస్థితి లేదు మా నాయకులకి. లేదులేండి. కాబట్టి మీరు కంపేర్ చేసుకునేటప్పుడు ఆలోచించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మా ప్రభుత్వం పేదల యొక్క సంక్షేమం కోసం పనిచేస్తా ఉన్నాం, వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేస్తా ఉన్నాం. మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మా నాయకులు పనిచేస్తా ఉన్నారు. అంటే ఫ్లైట్ మధ్యలో మిస్ అయిందంటారు, ఎక్కడికి వెళ్ళిందంటారు? అది వాళ్ళే చెప్పాలి కదా. ఇప్పుడు పర్మిషన్ తీసుకొని వెళ్ళారు, ఏదో దీవికి వెళ్ళారని అప్పుడు రకరకాల వార్తలు వచ్చినాయి. మరి ఎక్కడెక్కడ ఎన్ని డబ్బులు పెట్టుకొని వచ్చారో, ఎన్ని గుంతలు తేవారో అది వాళ్ళే చెప్పాలా. వజ్ర వైడూర్యాలు అవన్నీ అంతకుముందు చెప్పారు కదా. తిరుమలలో పింక్ డైమండ్ ఏది మరి? పింక్ డైమండ్ ఏది మరి? పింక్ డైమండ్ అసలు రాలేదు, పింక్ డైమండ్ అనేదే లేదు అనేటువంటి మాట చెప్తా ఉంటే ప్రజలను ఆశ్చర్యపోతున్నారు. ఇన్ని అబద్ధాలు చెప్పారా ఆనోడు చంద్రబాబు నాయుడు గారి మీద అని. పింక్ డైమండ్ అనేదే లేదు. సో ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మరి అప్పుడు ఫ్లైట్ మిస్ అయింది, ఎక్కడికి వెళ్ళింది అనేది మీరు ఎంక్వైరీలో తెలుసుకోండి. అది సరే, ఇప్పుడు ఒకటి మిస్ అయింది, దానికి సంబంధించి ఇప్పుడు పర్సనల్ ట్రిప్లో వెళ్ళారు. పర్సనల్ ట్రిప్ వెళ్ళారంటే వెంటనే వాళ్ళు ఇప్పుడు సమస్య ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు? వేల కోట్ల రూపాయలు తీసుకెళ్లి అగ్రిమెంట్లు చేయించుకోవడానికి వెళ్ళారు అనేటువంటి మాట చెప్తున్నారు. అది దాన్ని నేను ఖండిస్తా ఉన్నా. అది తప్పుడు మాటలు. కేవలం నేను చెప్పే కదా, బురద తెచ్చి పోస్తా ఉన్నారు, మేము కడుక్కోవాలా. మీకు ఇందాక కూడా చెప్పాను, ఆకాశం మీద ఉమ్మితే మీ మీదే పడిద్ది. కాబట్టి వాళ్ళు మాట్లాడేటప్పుడు చేసేటప్పుడు విమర్శలు నిర్ణయాత్మకంగా ఉండాలా, ప్రజలు హర్షించాలా. మనం ఒక మాట అంటే అది వాస్తవం. సార్, ఇవాళ లోకేష్ గారు స్కూళ్ళల్లో వాళ్ళు ఏదో నాడు నేడు అని చెప్తున్నారు. ఒకటే ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైనా సరే స్కూళ్ళకి పంపించండి, గురుకుల పాఠశాలలు కానీ స్కూల్స్కి, రెసిడెన్షియల్ స్కూల్స్కి వాటర్ ప్లాంట్లు పెట్టారు ఈ మధ్యకాలం. వాటర్ ప్లాంట్ అది వచ్చిన తర్వాత అంతకుముందు కూడా వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. ఆ వాటర్ ప్లాంట్ దేనికి పనికిరాని చెత్త వాటర్ ప్లాంట్లు పెట్టారు. వాటర్ ట్రీట్మెంట్ ఫిల్టర్ పిల్లలకి మంచి లేకపోతే ఎట్లా అసలు సబ్స్టాండర్డ్ క్వాలిటీస్. ఓకే, ఈ రోజు పెట్టింది టాప్ నాచ్ వాటర్ ప్లాంట్స్ పెట్టారు. అంటే ప్రజలకి విద్యార్థులకి మంచి జరగాలి, వాళ్ళు కంటామినేటెడ్ వాటర్ తాగి అనారోగ్యం పాలవ్వకూడదు అనేటువంటి దృఢ సంకల్పంతో లోకేష్ గారు సన్న బియ్యం ఈ రోజున అందరికీ సన్న బియ్యంతో భోజనం వండి పెడతాం. మీరు మెనూ చూడండి. స్కూళ్ళల్లో స్కూల్ బుక్స్ పైన కానీ ఎక్కడ కానీ రాజకీయ నీడ పడకుండా లోకేష్ గారు పిల్లల విద్య పైన మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలా. ఇది ఎవరో మాకు వాళ్ళ జాలితోనో దయతోనో చేసింది కాదు, ఇది ప్రభుత్వ బాధ్యతగా చేస్తా ఉన్నారు. పిల్లలకు మంచి మనస్తత్వం ఉండాలనేటువంటి ఆలోచనతో ఎక్కడా కూడా ఎవరి ఫోటోలు లేకుండా వాళ్ళకి చక్కగా మంచి డ్రెస్సులు కానివ్వండి, బుక్స్ కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి, ఎక్కడా కూడా రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలు స్కూళ్ళతో సంబంధం లేకుండా చేయండి. వాళ్ళు చదువుకోవాలా, పిల్లలు చదువుకునేటువంటి వాటిలో ఉత్తీర్ణం చెందాలనేటువంటి మంచి లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఇది అవసరం. రైట్. అంతేగాని నా ఆస్తికి జగన్మోహన్ రెడ్డి గారు పాస్ పుస్తక ఫోటోలు పెట్టుకోవటం, నా ఆస్తి హద్దుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాళ్ళేసి దాని మీద ఫోటోలు పెట్టుకోవటం అటువంటి మా నైజం కాదు. మాకు ఫోటోలు పెయింట్ల మీద శ్రద్ధ లేదు. ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమం మీద శ్రద్ధ. రైట్, థ్యాంక్ యూ.